ఏమండోయ్, వేడి వేడి అన్నం, ఆహాహా, పక్కనే ముద్దపప్పు, ఆ పక్కనే బంగాళదుంప వేపుడు, ఇంకా బీరకాయ బండ పచ్చడి. ఇంకేమంటారండి? ఇంకేదో మిస్ అయింది అనుకుంటున్నారా? అదేనండోయ్, గుమ్మడికాయ దప్పలం. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ గుమ్మడికాయ దప్పలం కోసం పండిన గుమ్మడికాయ అయితే తీసుకోవాలండి. నేనైతే గుమ్మడికాయలో చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను, అందులో సగం మొక్క తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా మనం కడుక్కోవాలి, ఎందుకంటే దీన్ని తొక్కతోటే మనం వేసుకుంటాం అనమాట. అందువల్ల ఇలాగే కడిగేసుకుని లోపల చూసారా గింజల్లో ఉంటాయి కదా, ఆ లోపల ఉన్న పాట్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ పిక్కలు అయితే పనికొస్తాయండి, మనం ఎండబెట్టుకుని తినొచ్చు. ఈ లోపల అనేది క్లీన్ చేసుకుని ఒకసారి కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ముక్కలు ఒకే సైజులో ఇలాగా చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసుకోవాలి. ఇలాగ చూసారు కదా, ఒకే సైజులో కట్ చేసుకున్నాను కదా. కొంచెం పెద్ద ముక్క కాదు, ఇలా చిన్న ముక్క కాదు, మీడియంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా కట్ చేసుకుని, ఈ పులుసు అనేది ముక్కలు ఎక్కువ పడతాయి కాబట్టి మనం కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుందాం అండి. ఈ స్టీల్ గిన్నె పెట్టుకున్నాను. ఈ స్టీల్ గిన్నెలో ఈ ముక్కలు అనేవి వేసేసుకుందాం. ఇందులోని నేను కరివేపాకు అనేది వేస్తున్నాను. కరివేపాకు ఇలాగా విడివిడిగా తీసి వేయలేదు, రెబ్బలు వేస్తున్నాను, బాగుంటది అనమాట. అలాగే ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలే మనం ఎడలపాటి ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా చీల్చి వేసుకోవాలండి. ఇందులోనే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవాలండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది అనమాట. ఇందులో అలాగే సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే దీనికి తగ్గ వాటర్, అంటే ఈ ముక్కలు మురిగే వరకు మనం వాటర్ అనేది వేసుకుంటాం అనమాట. అలాగే ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. 2 టమాటాలు ఇలాగ పొడిగా చీల్చుకుని పైన అనేది వేసాను, ఎందుకంటే కింద ముక్కలు అవి ఉడుకుతాయి కదా, పైన టమాటా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు అయితే ఇలా ఉడికిద్దామండి. ఉడికించాం కదా, ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారు కదా టమాటాలు ఎలా ఉడికిపోయినాయో, అలాగే కిందన మనకి గుమ్మడికాయ అనేది కూడా కొంచెం ఉడికిపోయింది కదా. ఒక్కసారి చూపిస్తాను చూడండి, ముక్క కొంచెం ఉడికింది కదా. ఇప్పుడైతే చింతపండు రసం అయితే ఇందులో వేసుకుందాం. చింతపండు రసం వేసుకుని ఒక్కసారి ఇదంతా కలుపుకోవాలండి. ఇందులో ముఖ్యంగా వేయవలసింది బెల్లం. బెల్లం మాత్రం ఒక ముక్క ఎక్స్ట్రా అన్నా వేసుకోండి, అంత బాగుంటది. పులుసు అనేది కొంచెం తీపి తీపిగా పులుపులుగా తగులుతూ ఉంటది అనమాట. ఇందులో బెల్లం అయితే మర్చిపోకండి. ఇందాక టమాటాలు అవి వేసినప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించాం కదండి. ఇప్పుడైతే చింతపండు రసం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలాగ మరగాలి. ముక్క అనేది ఆ పులుపు, తీపి, కారం అన్ని పట్టి మనకి ముక్క కూడా చాలా టేస్ట్ గా ఉంటది అనమాట. ఆ మరుగు వల్ల మనకి పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఒక 10 నిమిషాలు అయితే ఇలా మరిగించేద్దాం హైలో పెట్టి. దప్పలం అయితే మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని దించేసుకుని పోపు వేసుకుందాం అండి. ఇందులో పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ గుమ్మడికాయ దప్పలంకి మాత్రం పోపు అనేది చాలా బాగుండాలండి. పోపు అది కరెక్ట్గా వేసుకుంటే మాత్రం రుచి అనేది అమోఘం. ముందుగా ఇందులో కొంచెం మెంతులు వేస్తున్నానండి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒకసారి కలుపుకుందాం. ఎండుమిర్చి, కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేసాను. అలాగే కరివేపాకు, ఇందులో కొద్దిగా ఇంగువ మాత్రం మర్చిపోకండి. ఈ పోపు అనేది బాగా కొంచెం వేయించుకుని అప్పుడు అందులో కలుపుకుంటే మంచి గుమగుమలాడుతుందండి దప్పలం. చాలా చాలా బాగుంటది. అందుకే పోపు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. పోపు అయితే వేయిపోయింది, స్టవ్ ఆపేసి ఇందులో వేసేసుకుందాం. పోపు వేసిన వెంటనే మూతది పెట్టుకుందాం అండి. మూత పెట్టుకుంటే ఆ పోపు వేసిన ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది, చాలా చాలా బాగుంటది. మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. దప్పలం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇవన్నీ చేసుకున్న తర్వాత అరిటాకు లేకపోతే ఎలాగండి? అరిటాకు వేసుకుని చక్కగా అందులో ముద్దపప్పు, బంగాళదుంప వేపుడు, బీరకాయ బండ పచ్చడి, అలాగే మీకు చెప్పడం మర్చిపోయానండి, చిక్కుడుకాయ టమాటా కూర కూడా, అలాగే వేడి వేడిగా అన్నం, పప్పు, పచ్చడి ఉన్న తర్వాత నెయ్యి లేకపోతే ఎలాగండి? ఇదిగో నెయ్యి. ఇందులో ఆవకాయ కూడా వేసానండి కొంచెం. ఈ భోజనం అంతా తిన్న తర్వాత పెరుగన్నం తినకపోతే అది భోజనమే అవ్వదు కదండి. అలాగే పెరుగు కూడా, అప్పడాలు కూడా. ముఖ్యంగా ఇదిగో దప్పలం పక్కన పెట్టేసుకున్నాను చూసారా. ఇప్పుడు మనం పిలుద్దాం ఉండండి శైలజ గారిని. శైలజ గారు రండి.
శైలజ గారు ఏంటి ఇన్ని ఐటమ్స్ చేశారు ఈరోజు? స్పెషల్. అవునా? గుమ్మడికాయ దప్పలం చేసాం అనుకో, మరి అందులో పప్పు ఉండాలా, వేపుడు ఉండాలా, పచ్చడి ఉండాలా, అలాగే అప్పడాలు ఉండాలా, ముఖ్యంగా నెయ్యి ఉండాలి. అయితే ఆడపడుచు కోసం పెద్ద విందే చేశారనమాట. అలా అని కాదు, అందరం తినవచ్చు కదా. అవునా? ఈ రోజు పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు, కొంచెం స్పెషల్ గా ఉంటే బాగుంటది కదా అని ఇలా చేశాను అనమాట. అందులో అరిటాకులో భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు అంత ప్రేమగా వండిన తర్వాత తినకపోతే ఎలా చెప్పండి? ఉండండి, నెయ్యి, ముద్దపప్పు నెయ్యి, సూపర్ కాంబినేషన్. ఫస్ట్ నెయ్యి పప్పుతో ఒక ముద్ద తినాలి కదా, అందుకని అనమాట వెయిట్ చేస్తున్నాను. కొంచెం కొంచెం ఇప్పుడు కలుపుకొని తినండి. మీరు చేసే గుమ్మడికాయ పులుసు దప్పలం ఎంత బాగుంటుందో నాకు తెలుసు కదా. మీ పులుసులు కానీ ఏమైనా చాలా టేస్టీగా చేస్తారు. అందులో ముద్దపప్పుతో చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఆ గుమ్మడికాయ దప్పలం అయితే సూపర్, ఇంకా చూడకూడదు. కాస్త ముద్దపప్పు ఎక్కువ కలపండి. కలిపాను, చాలా బాగుంది. అందులో పప్పులోని కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంది. అవి ఎప్పుడు అందుకోండి అప్పుడు సూపర్ ఉంది తెలుసా పులుసు అయితే. నేనైతే అన్నంతో తినేస్తాను. శైలజ గారు మీరు తెచ్చుకోండి భోజనం. తెచ్చేసుకోమంటారా? సరే, మేమైతే భోజనాలు కానిస్తామండి. ఈ కమ్మనైన వంట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.